నాకు దేవుడిచ్చిన వాక్యాన్ని ప్రజలందరికీ నమస్కారం. దేవుడిచ్చిన వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ఏనండి, బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యోధా ప్రధానులను, శిల్పకారులను, కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు సోపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను. అవి తినశక్యము కానంత జబ్బువి. యెహోవా, యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బుగాను తినశక్యము కానంత జబ్బుగాను కనబడుచున్నవి వంటిని. అప్పుడు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా, వారికి మేలు కలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒక మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపగా వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు నేను వారి దేవుడునగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. మరియు యూదా రాజైన సిద్కియాను అతని ప్రధానులను, దేశంలో శేషించిన వారిని, ఐగుప్తు దేశం నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తినశక్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను ఉండజేసేదను. నేను వారి పితరులకునిచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోవరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోకి పంపెదను. యోషీయా కుమారుడును యూదా రాజైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరిని గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్యం. ప్రవక్త అయిన యిర్మీయా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఈ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడగును యూదా రాజైన యోషీయా 13వ సంవత్సరమున మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుతూ వచ్చెను. నేను పెందల కడే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించుకుండునట్లు నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలోను సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజరు బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదకిని, దీని నివాసుల మీదకిని, చుట్టూనున్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికిని పాడుగాను ఉండజేసేదను. సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతి వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కిదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను, కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడూ పాడుగానుండునట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ యిర్మీయా
ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినదంతయు ఈ దేశము మీదకి రప్పించదును. ఏలయనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారం చేయనట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించు కొందరు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా నాకిలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దానిని త్రాగింపుము. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని యెహోవా నన్ను పంపిన జనములన్నిటినీ దాన్ని త్రాగించితిని. నీటి వల్లనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదాపట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని. మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ సమస్తమైన మిశ్రిత జనులను ఊజు దేశపు రాజులందరూ ఫిలిష్తీయుల దేశపు రాజులందరూ అప్కేలోనున్న గాజాయును ఎక్రోనును అష్డోదు శేషపు వారును ఎదోమీయులను మోయాబులను అమ్మోనీయులను తూరు రాజులందరూ సీదోను రాజులందరూ సముద్రమునకు ఆవలి దీపపు రాజులను దాదానీయులను తేమానీయులను బూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ అరబ్బీ దేశపు రాజులందరూ అరణ్యములో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ జిమ్రీ రాజులందరూ ఏలాము రాజులందరూ మదీల రాజులందరూ సమీపమునున్నవారేమి దూరమునున్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. శేషాకు రాజు వారి తరువాత త్రాగును. నీవు వారితో ఇలాగో చెప్పుము, ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి పంపబోవు యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకుని వారి వలె ఉండి మీరు మరలా లేవకుండా పడుదురు. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకున్నల్లని ఎడల నీవు వారితో ఇట్లనము, మీరు అవశ్యముగా దాన్ని త్రాగవలనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పేరు పెట్టబడిన పట్టణములకు నేను కీడు చేయ మొదలుపెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షించబడకపోరు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఇలాగను చెప్పవలను, ఉన్నత స్థలముల నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్ష గానుగను త్రొక్కువారి వలె అరుచుచు ఆయన భూలోక నివాసులకు అందరికీ విరోధముగా ఆర్భాటించుచున్నాడు. భూమ్యాంతము వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వాద్యమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వాద్యమాడుచున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవాకు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూ దిగంతముల నుండి గొప్ప తుఫాను వెళ్ళుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండును. మంద కాపరులారా గోడలెత్తుడి, మొరపెట్టుడి. మందలోని ప్రధానులారా బూడిద జల్లుకొనుడి. మీరు మరణం నొందుటకై దినములు పూర్తి అయిను. నేను మిమ్మును చెదరగొట్టెదను. రమ్యమైన పాత్ర వలె మీరు పాడుదురు. మంద కాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును. మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును. ఆలకించుడి, మంద కాపరుల మొర వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది. యెహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు. నెమ్మది గల మేతస్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడైను. క్రూరమైన ఖడ్గం చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడుగాక సింహము తన
మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను. యోషియా కుమారుడును యోధారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలసిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందలకడలేసి పంపుచున్న నా సేవకుల ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞేయగా మీరు వినకపోతిరి. మీరిలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకు చేసేదను. ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి. జనులందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతన్ని పట్టుకుని, నీవు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి మందిరము షిలోహు వలె నగ్ననియు ఈ పట్టణము నివాసులేక పాడైపోవుననియు నీవేళ ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరములో ఇర్మీయా వద్దకు కూడి వచ్చిరి. యూదాధిపతుల సంగతులు విని రాజు నగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు కొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి, మీరు చెవులారా విన్న ప్రకారము ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. అప్పుడు ఇర్మీయా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పెను. ఈ మందిరమునకు విరోధముగాను పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఇదిగో నేను మీ వశములోనున్నాను. మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపిన యెడల మీ మీదకి ఈ పట్టణం మీదకి దాని నివాసుల మీదకి నిరపరాధి రక్త దోషము చెప్పిందిరని నిస్సందేహంగా తెలుసుకొనుడి. ఇది వాక్యం. అయితే ఈ వాక్యం దయచేశారు దేవుడు. అయితే ఎక్కడి నుంచి అంటే ఇర్మీయా 24, 25, 26 ఎక్కడి దాకా చదివాను? 26, 15 వచనం దాకా చదివాను. 26వ అధ్యాయం దాకా చదువుకోండి. టైం సరిపోదు కాబట్టి నేను ఇంతవరకు సాధించాను. మరి ఏదైనా తప్పులు చదువుంటే నన్ను దేవుడు క్షమించాలి. మరి కంగారులో తప్పులు చదివానేమో నాకు తెలీదు. మరి ప్రభువా, నాయన తండ్రి స్తోత్రం. నాయన నువ్వు వినిపించమన్న వాక్యాన్ని ప్రజలందరికీ వినిపించినాను ప్రభువా. నాయన తండ్రి స్తోత్రం. నాయన యేసయ్య నువ్వే రక్షకుడు నాయన, లోక రక్షకుడు నాయన అందరినీ దీవించి ఆశీర్వదించి కనికరించి కాపాడు తండ్రి. నాయన తండ్రి స్తోత్రం. నాయన యేసయ్య తండ్రి స్తోత్రం. తండ్రి నీ చిత్తానుసారం జరిగించు నాయన. నువ్వే గొప్ప దేవుడు నాయన, మహోన్నతుడు నాయన, నీతిమంతుడు నాయన, సర్వోన్నతుడు ప్రభువా. తండ్రి స్తోత్రం తండ్రి. మరి అయితే ఈ వాక్యాన్ని చదివి వినిపించాను మీకు. మీరు కూడా చదువుకోండి. బైబిల్ తీసుకుని అధ్యాయాలు చెప్పాను కదా. ఇర్మీయా గ్రంథం 24, 25, 26 అధ్యాయాలు. ఈ 3 మీకు చదివి వినిపించాను. అయితే కొద్దిగా చదివించలేదు అనుకోండి. మరి
దేవుడు అంటే గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ విశ్వాసం ఉండాలి. ఆయన మీద విశ్వాసం ఉంటే మనకి జరగని పనులంటూ ఏమి ఉండవు. కానీ ఆయన రాజ్యం ఎతకాలి. విస్తారమైన పనులున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఆయన యొక్క పనిని మనం పూర్తి చేసామనుకోండి, మన పనులన్నీ ఆయనే చేసి పెడతాడు. అందులో సందేహమే లేదు. మరి ఆయన అంత గొప్ప దేవుడు. నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టడం. ఆయన రాజ్యాన్ని ఎదకాలి మనం. ఈ లోకంలో కాదు కానీ నరకంలో పడకుండా మరి ఆయన యొక్క రాజ్యాన్ని ఎతకాలి. నరకం అంటే మామూలుగా ఉండదు. మరి యుగములు కాలిపోతాం అందులో. శరీరం ఊడుతుంది, మళ్ళీ వచ్చి అతుక్కుంటుంది. ఎంతో బాధ, ఎంతో వేదన. మరి అంత వేదన పడకుండా మరి యేసుప్రభుని నమ్ముకుని మరి ఆయన నమ్ముకుని ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆయన రాజ్యాన్ని ఎతకాలి ముందు. ఆయన్ని నమ్మితే ఆయన రాజ్యాన్ని అదే ఎదుకున్నట్టు. అది ఆయన వాక్యాలు చదవాలి, బైబిల్ చదవాలి, మరి ప్రార్థన చేసుకోవాలి. లేచి లెగ్గానే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని లేచి లెగ్గానే చేతులు కాళ్ళు కడుక్కొని మరి మోకరించి ప్రార్థన చేసుకుని ఉన్న పనులన్నీ ముగించుకుని తర్వాత స్నానం చేసి బైబిల్ చదువుకుని మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకుంటే మన ఈ దినం అంతా మరి ఎంతో విజయవంతంగా జరగని పనులంటూ ఉండవు. అన్నీ విజయవంతంగా జరుగుతాయి. ఆయన మీద నమ్మిక ఉంచాలి. మరి నేను కొన్ని సాక్ష్యాలు ఎదురెదురు చెప్తాను. అయితే వాక్యం చదువుతున్నాను కదా, సరే పాటలు కూడా నేర్చుకుంటాను. నాకు పాటలు రావు. నేర్చుకుని పాటలు కూడా పాడటానికి ట్రై చేస్తాను. నా స్వరం బాగోకపోయినా ఏదో ఒక పాట పాడతాను, నేర్చుకుని పాడతాను. మరి మీరు చదవండి, వినండి, మరి అందరికీ తెలియపరచండి, మరి అందరూ చూడండి. అదే నా కోరిక. ఈ దేవుడు వాక్యం ప్రజలందరిలోకి వెళ్ళాలి మరి అని నా కోరిక. నేను చెబుతాను అనుకున్నాను కదా దేవుడికి, అందరికీ చెప్తాను అనుకుని ఈ అవకాశం యూట్యూబ్ వారు ఇచ్చారు. అందుకు ధన్యవాదాలు. మరి ఉంటాను. మరి చూడండి, సమయం లేదు, సరిపోదు, ఎక్కువైపోయింది. ఓకేనా? అయ్యో ప్రభువా, ప్రభువా, ప్రభువా.